కొన్నిసార్లు మనం నేర్చుకునే గొప్ప పాఠాలు చాలా మామూలుగా అసలు సంబంధం లేనట్టుగా ఉంటాయి కదా. ఈరోజు మనం ది కరాటే కిడ్ నుంచి ఒక అద్భుతమైన శిక్షణా పద్ధతిని చూద్దాం. ఇందులో ఒక విద్యార్థి తనకు తెలియకుండానే చాకిరీ పనులు చేస్తూ యుద్ధకళలో ఎలా ప్రావీణ్యం సంపాదించాడో తెలుసుకుందాం. ఇదంతా ఒకే ఒక్క సూత్రంతో మొదలవుతుంది. ఇదిగోండి, ఇదే మిస్టర్ మియాగి ఫిలాసఫీ. ఏదైనా పని చేస్తే పూర్తి నిబద్ధతతో చేయాలి. సగం మనస్సుతో చేస్తే ఫలితముండదు, ఓడిపోవాల్సిందే. ఈ సూత్రమే మన ఈరోజు విశ్లేషణకు పునాది. సరే, అయితే కథలో వెళ్ళిపోదాం. ఇదంతా ఒక ఒప్పందంతో మొదలైంది. గురువు మిస్టర్ మియాగి, విద్యార్థి డానియల్ మధ్య జరిగిన ఒక వింత ఒప్పందం. ఇది మామూలు ట్రైనింగ్ కాదు, ఒక పవిత్ర ఒడంబడిక లాంటిది. ఈ ఒప్పందంలోని రూల్స్ చాలా సింపుల్. మియాగి కరాటే నేర్పిస్తాడు, డేనియల్ నేర్చుకుంటాడు. కానీ ఒకే ఒక పెద్ద కండిషన్ ఉంది. గురువు ఏది చెప్తే అది చెయ్యాలి, ఒక్క ప్రశ్న కూడా అడగకూడదు. ఇది కేవలం శిక్షణ కాదు, నమ్మకానికి ఒక పెద్ద పరీక్ష. ఇక ట్రైనింగ్ మొదలైంది. డానియల్ మొదటి పాఠం ఏంటో తెలుసా? మియాగి ఇంట్లో ఉన్న పాత కార్లన్నింటినీ కడిగి వాటికి వ్యాక్స్ పూయడం. ఇది కరాటే శిక్షణలా అస్సలనిపించట్లేదు కదా. ఇక్కడే అసలు కథ మొదలైంది. మియాగి సూచనలు చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి. కుడి చేత్తో వ్యాక్స్ పూయాలి, ఎడమ చేత్తో తీసేయాలి. గుండ్రంగా, మళ్ళీ ఊపిరి పీల్చి వదలాలి. అసలీ చాకిరీకి కరాటేకి సంబంధమేంటి? డేనియల్ మదిలో ఇదే ప్రశ్న. ఇప్పుడు డానియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. రోజులు గడిచే కొద్దీ తననొక బానిసల వాడుకుంటున్నారనే ఫీలింగ్ అతనిలో పెరిగిపోయింది. శిక్షణ పేరుతో తనతో పనులు చేయించుకుంటున్నారనే అతని నిరాశ తారస్థాయికి చేరింది. డానియల్ ఆవేదన ఈ మాటల్లోనే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒప్పందం ప్రకారం తనకు శిక్షణ దొరకట్లేదని, కేవలం తన సమయం వృధా అవుతోందని అతను భావించాడు. ఒకసారి చూడండి, డానియల్ చేసిన పనుల లిస్ట్: డెక్కులు రుద్దడం, కార్లకు వ్యాక్స్ పోయడం, ఇంటికి పెయింట్, కంచెకు పెయింట్ వేయడం. వీటిల్లో ఎక్కడైనా కరాటేకి సంబంధముందా? అందుకే అతని కోపం, గందరగోళం పెరిగిపోయాయి. డానియల్ ఎంత ఆవేశంగా ఉంటే, మియాగి మాత్రం చాలా ప్రశాంతంగా ఒక్కటే మాట అన్నాడు: "నువ్వు చాలా నేర్చుకున్నావు." ఈ ఒక్క మాటతో అసలు కథ మొదలవ్వబోతోంది. ఇక్కడే వస్తుంది అసలైన టర్నింగ్ పాయింట్. డేనియల్ సహనం నశించి వెళ్ళిపోవడానికి సిద్ధమైన ఆ క్షణంలోనే మియాగి శిక్షణలోని అసలు రహస్యం బయటపడింది. ఆ అద్భుత క్షణం అదే. మియాగి డేనియల్ని పిలిచి సింపుల్గా అడిగాడు, ఆ మొదటి పనిని చేసి చూపించమని. వ్యాక్స్ ఆన్, వ్యాక్స్ ఆఫ్. ఆ సాధారణ కదలికలో ఇంత పెద్ద రహస్యం దాగి ఉందని ఎవరూ ఊహించలేదు. మియాగి అటాక్ చేయగానే డానియల్ ఆలోచించలేదు. తన చేతులు అవే కదిలాయి, వ్యాక్స్ ఆన్, వ్యాక్స్ ఆఫ్ చేస్తూ. అంతే, ఆ కదలిక ఒక పర్ఫెక్ట్ హై ప్యారీ బ్లాక్గా మారింది. చాకిరీ కాస్త యుద్ధకళగా మారింది. ఆ తర్వాత నేలను రుద్దడం. మియాగి కిందకు అటాక్ చేస్తే డానియల్ అదే గుండ్రని కదలికతో దాన్ని ఆపాడు. అది ఒక పర్ఫెక్ట్ లో బ్లాక్. అతని మెదడు కాదు, శరీరం నేరుగా స్పందిస్తోంది. ఇక కంచెకు పెయింట్ వేయడం, పైకి కిందకి. ఆ కదలిక ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ మిడిల్ బ్లాక్గా మారింది. ప్రతి పని వెనుక ఒక యుద్ధ తంత్రం దాగి ఉంది. చివరిగా ఇంటికి పెయింట్ వేయడం, అడ్డంగా చేతులు తిప్పడం ఇప్పుడు సైడ్ ప్యారీ బ్లాక్గా మారింది. డానియల్ చేసిన ప్రతి పని అతని కండరాలలో ఒక కరాటే కదలికను నమోదు చేసింది. ఇప్పుడర్థమైంది కదా, శిక్షణ అనేది కంటికి కనిపించేలా జరగలేదు. ఆ పనులే పాఠాలుగా మారాయి. తెలియకుండాలే డానియల్ శరీరం కరాటే నేర్చుకుంది. అయితే మియాగి పద్ధతి వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? ఇది కేవలం సినిమా మ్యాజిక్ కాదు. దీని వెనక మన మెదడు, శరీరం పనిచేసే ఒక సైంటిఫిక్ ప్రిన్సిపుల్ ఉంది. దాన్నే మనం మజిల్ మెమరీ అంటాం. అంటే ఒకే పనిని మళ్ళీ చేస్తుంటే మన బ్రెయిన్ ఆలోచించకుండానే మన కండరాలు ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతాయి. డేనియల్ విషయంలో జరిగింది సరిగ్గా ఇదే. మియాగి ఎంత తెలివైనవాడో చూడండి. అతను విశ్లేషణాత్మక మెదడును పూర్తిగా పక్కనపెట్టి కరాటే బ్లాకులను నేరుగా డానియల్ రియాక్షన్స్లోకి ఎక్కించాడు. ఎందుకంటే దాడి జరిగినప్పుడు ఆలోచించే టైం ఉండదు, కేవలం స్పందించాలి. సరే, కరాటేలో పనిచేసిన ఈ పద్ధతి మన జీవితంలో వేరే రంగాల్లో, ఉదాహరణకి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో పనిచేస్తుందా? ఇప్పుడు ఆ కనెక్షన్ని చూద్దాం. ఈ మియాగి పద్ధతి ఒక ట్రేడర్కి ఎలా ఉపయోగపడుతుందో.
బెంగుళూరులోని మనీ మ్యాగ్నెట్ స్టాక్ ట్రేడింగ్ స్కూల్ ఇదే సూత్రాన్ని వాడుతోంది. మియాగి ప్రశ్నలడగొద్దు అన్నట్లే వాళ్ళు పద్ధతిని అనుసరించండి, మీ మంకీ మైండును వాడొద్దు అంటారు. మంకీ మైండ్ అంటే మనసులో వచ్చే అనవసరమైన ఆలోచనలు, భయాలు, ఆశలు వీటన్నింటినీ అడ్డురానివ్వకూడదు. ఒక నిరూపితమైన ప్రక్రియను గుడ్డిగా నమ్మడమే ఇక్కడ కీలకం. డానియల్ ఎలాగైతే పదే పదే పనులు చేశాడో అలాగే ఒక ట్రేడర్ ఒకే ట్రేడింగ్ సెటప్ను పదే పదే అప్లై చేయాలి. అలా చేయడం ద్వారా మార్కెట్లో ఆలోచన లేదా భయం లేకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే ఒక సహజ ప్రవృత్తి అలవడుతుంది. ఇది ఎమోషన్స్ను పక్కన పెట్టి క్రమశిక్షణను పెంచుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఈ సమాచార యుగంలో అసలైన స్కిల్ అంటే కొత్త విషయాలు నేర్చుకోవడమా లేక అనవసరమైన ఆలోచనల్ని పక్కన పెట్టడం నేర్చుకోవడమా? ఒక ప్రూవ్ అయిన ప్రాసెస్ని నమ్మడంలోనే అసలైన పవర్ దాగి ఉందేమో.